వెల్కమ్ టు ఆదా నేను హరిత. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో గార మండలంలో గ్రామ పంచాయతీ శాలిహుండం. ఇది కళింగపట్నం నుంచి పశ్చిమాన 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శాలివాటిక అంటే బియ్యం దుకాణం అని అర్థం. శాలిహుండంలోని బౌద్ధ కొండపై వేణుగోపాల స్వామి ఆలయం పురాతన కాలం నుంచి ఉంది. భీష్మ ఏకాదశి నాడు స్వామి జన్మదినోత్సవాన్ని జాతరగా జరుపుకుంటారు. దీనిని స్థానికంగా కొండ మీద యాత్ర అని కూడా పిలుస్తారు. ఈ జాతరకు భక్తులు పోటెత్తుతారు. భీష్మ ఏకాదశి సందర్భంగా భక్తజనం తరలివస్తారు. వేణుగోపాల స్వామి నామస్మరణతో కొండ మారుమోగుతుంది. శ్రీకాకుళం జిల్లాలో అతి చేరువలో ఉన్న శాలిహుండంలో భీష్మ ఏకాదశి సందర్భంగా వేణుగోపాల స్వామి ఆలయంలో పండగ వాతావరణమే నెలకొంటుంది. ప్రతి ఏడాది కూడా భీష్మ ఏకాదశి రోజు ఇక్కడ వేలాది మంది భక్తులు అయితే వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం స్వామివారిని విశ్వాస రూపంలో చూడవచ్చు. ఎందుకంటే ఇది 5వ శతాబ్దం నాటి గల ఈ యొక్క ఆలయం చాలా ప్రతిష్ట గల ఆలయం. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన కోరిన భక్తులు అంతా కూడా వాళ్ళ కోరికని కొంగు బంగారంగా చేసే ఈ యొక్క వేణుగోపాల స్వామి, అదేవిధంగా శ్రీనారాయణ చెప్పచ్చు. అయితే విశ్వాస రూపంలో ఈ చుట్టుపక్కల చూడవచ్చు. రేపటి కోసం చూడవచ్చు, స్పష్టంగా ఏర్పాట్లన్నీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్రతి ఏడాది కూడా ఇందుకు చుట్టుపక్కల ఉన్న మండలం ఇతర రాష్ట్రాలు ఒరిస్సాకి దగ్గర ఆనుకుని ఉన్నది కాబట్టి ఒరిస్సా నుంచి అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా వేలాది మంది భక్తులు అయితే ఇక్కడికి విచ్చేస్తారని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేశారు. అయితే ఇక్కడ దీని విశిష్టత ఏంటి అనేది ఇక్కడ ఆలయానికి సంబంధించిన ధర్మకర్త ఉన్నారు. ఆయన అడిగి మరి కొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, ఇలా ప్రతి ఏడాది కూడా ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఏంటి అసలు దీని విశిష్టత ఏంటి? ఓం నమో భగవతి వాసుదేవాయ. ఈ దేవాలయం 5వ శతాబ్దం దేవాలయం అండి. ఇది శ్రీ 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 కాళీయమార్దన వేణుగోపాల స్వామి వారి దేవాలయం. వేణుగోపాల స్వామి వారి దేవాలయాలు రాష్ట్రం మొత్తం మీద ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే ఇక్కడ స్వామి కాళీని మదించిన కాళీయమార్దన వేణుగోపాల స్వామి. దీనికి ముఖ్యంగా ఏంటంటే ఇది చాలా విశిష్టమైన దేవాలయం. 5వ శతాబ్దంలో శాలివాహన చక్రవర్తి టైంలో ఇది నిర్మితమైంది. సుమారు 1273 సంవత్సరం నుంచి మా వంశస్థులు ఈ దేవాలయం ధర్మకర్తలుగా ఉన్నారు. అయితే ప్రతి సంవత్సరము ఇది అభివృద్ధి చేద్దామనే దృక్పథంతో ఈ స్వామి భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ ప్రతి సంవత్సరం భక్త జనాభాలకి నమ్మకం కలిగి ప్రతి సంవత్సరం భక్తుల తాకిడి పెరుగుతుంది. భక్తుల తాకిడి పెరగడానికి కారణం ఏంటంటే వాళ్ళు కోరిన కోరికలు ఈ భీష్మ ఏకాదశి రోజు కోరుకుంటే మళ్ళీ వచ్చే భీష్మ ఏకాదశికి వాళ్ళ కోరిక తీరుతుందనే ప్రగాఢమైన విశ్వాసం, నమ్మకం ఈ భగవంతుని మీద ఉన్నది. అందుకే మీకు ఇప్పుడు ఇక్కడ అరటిగల్లు కట్టారు చూసారా, రేపటికి మరీ అరటిగల్లు కట్టడానికి కూడా స్థలం లేని పరిస్థితి. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ 3 కోరికలు కోరుకుంటారు. ఒకటి, సంతానం లేనివారు సంతానం కలిగితే మళ్ళీ భీష్మ ఏకాదశి రోజు ఇక్కడ పిల్లల్ని ఉయ్యట్లో వేస్తే వచ్చేస్తారు. అలాగే రెండోది ఏంటంటే కళ్యాణం జరగాలి. లేట్ కళ్యాణం అంటే చాలా సంవత్సరాలు కళ్యాణం జరగకుండా ఉండిపోతే వాళ్ళకి ఇక్కడ కళ్యాణం జరుగుతుందని 3 రాళ్ళు పేర్చుకుంటే ఇక్కడ ఒక నమ్మకం. ఇక్కడ ఎవరైనా కొత్తగా గృహ నిర్మాణం చేస్తే ఇక్కడ నుంచే రాళ్ళు తీసుకెళ్తారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ పునాదిలో ఈ రాయి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి రాళ్ళేసి పూజ చేస్తారు. ఇక మూడోది ఏంటంటే మరి ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే 3 రాళ్ళు పేరిస్తే తప్పనిసరిగా ఓ సంవత్సరంలో వాళ్ళ గృహం నిర్మితం అయిపోయి గృహప్రవేశం కూడా చేస్తారని భక్తులకి అపారమైన నమ్మకం. ఈ స్వామి ఆ కోరికలు తీర్చడం వలన ఈ దేవాలయం ప్రతి సంవత్సరం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే నేను ధర్మకర్త అయిన నుంచి చూశాను. గతంలో 4-5 వేల మంది భక్తులు వచ్చేవారు. ఇప్పుడు సుమారు లక్షలాది మంది భక్తులు వస్తారు. తర్వాత ఒక పవిత్ర దినం భీష్మ ఏకాదశి శనివారం నాడు పడింది. మరీ ఎక్కువగా తాకిడి ఉంటుందనే ఉద్దేశంతో దానికి తగ్గ ఏర్పాట్లు కూడా దేవస్థానం తరఫున నేను చేయడం జరిగింది. దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు, స్థానిక నాయకత్వం అందరు సహాయ సహకారాలు అందించారు. తప్పనిసరిగా భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్లోనే మజ్జిగ, మంచినీళ్ళు, ఉసిరికాయలు అవి భక్తులకు అందించాలని స్వచ్ఛంద సంస్థలు కోరడం అయింది. వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అయితే ఆ భగవంతునికి మీ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే నాకు ఒక ఆలోచన ఉంది. మాఘ పౌర్ణమి కానీ, ఆషాఢ పౌర్ణమి కానీ, కార్తీక పౌర్ణమి కానీ, సింహాచలం ఎప్పుడైతే గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుందో ఆ రోజు శ్రీకాకుళం జిల్లాలో లేని గిరి ప్రదక్షిణ మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో చేయాలనే ఆలోచన ఒక ధర్మకర్తగా నాకుంది. దానికి స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ గారితో సంప్రదించడం జరిగింది. అలాగే కేంద్ర మంత్రి గారు అయిన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు కూడా
విశదంగా చెప్పడం జరిగింది. చక్కనైన కార్యక్రమం చేపట్టండి, మా యొక్క సంపూర్ణ సహకారాలు మేము అందిస్తామని వాళ్ళు చెప్పారు. వాళ్ళ నుంచి అన్ని సహాయ సహకారాలు అందుతున్నాయి. పోలీస్ యంత్రాంగం, ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు ప్రత్యేక పర్యవేక్షణలో ఈ జాతర జరుగుతుంది. మేమేంటంటే అరసవెల్లి చాలా చక్కగా చేశారు. అదేవిధంగా ఈ సాలిహొండం జాతర కూడా చేపట్టండి అని పోలీసు వారిని కోరడం జరిగింది. దానికి తగ్గట్టుగా వారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ వేణుగోపాల స్వామి అంటే చాలా నమ్మకం. ఎందుకంటే మీరు ఇక్కడ చూశారు, కాళీని మదించే దేవాలయం మీకు తెలిసిందే. రేపు మీరు చూస్తే ఇక్కడ కనీసం అడుగు పెట్టాలనుకున్న స్థలం ఉండదు పరిస్థితి. దానికి తగ్గ ఏర్పాట్లు పోలీసు వారు చేశారు. మేము భక్తులకి అన్ని విధాలా మా తాలూకా సేవలు అందించడానికి వెళ్ళ మేము సిద్ధంగా ఉన్నాం. మేము స్వచ్ఛంద సంస్థలు. ధన్యవాదాలండి. జై శ్రీమన్నారాయణ. 5వ శతాబ్దం నాటి తాలూకా స్వామి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత కాళీమర్దన వేణుగోపాల స్వామి. ఈ స్వామి వచ్చి ఈ యాత్రికులపై వెళ్ళడానికి రాజుగారి తలక దైవశక్తి స్వరూపం. అలాగే తిరుపతిలోనే మంచి చంద్రగిరి రాజుల టైంలో తిరుపతి దేవస్థానం ఎలాగో ఈ స్వామి మంచి శ్వేతగిరి రాజుల తలక దైవ సన్నిధి. స్వామివారి ఇక్కడ మంచి ఆ రాజుగారి భార్య కోరిక మేరకు స్వామి ఇక్కడ వెలసారు. కాళీమర్దన వేణుగోపాల, కాళీ అంటే రాక్షసుడు, పాము రూపంలో నుంచి ఆయన మర్దించే టైంలో ఆవిడ కోరిక మేరకు ఆ కృష్ణుడు వచ్చి కాళీమర్దన వేణుగోపాల అవతరించారు. ఆ తర్వాత స్వామివారి మంచి భీష్మ ఏకాదశి పిలిచిన తర్వాత ఇక్కడి నుంచి ఆ రాజుగారి మంచి దీని మేరకు ఇక్కడ దగ్గరలో నుంచి కూర్మావతారంగా అక్కడికి వెళ్ళిపోయారు స్వామి. ఆయన మంచి ఇక్కడ వెళ్ళడానికి కారణం అంటే కోపం వచ్చింది ఆవిడ మీద. రాగానే తన చేతిలో ఉన్న ఆ పిన్నెల గారి నుంచి ఈ వెదురు బొంగు నుంచి నీరు ఏమొచ్చి విడిచిపెట్టారు. అమ్మవారు అతడిపోయారు, స్వామి అతడిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమొచ్చి పశ్చిమానికి మొహం పెట్టుకున్నాడు స్వామి. అందుకే పశ్చిమానికి ఏమొచ్చి ధ్వజస్తంభం ఉన్నది. తర్వాత ఏమొచ్చి వైదిక సాంప్రదాయం కాబట్టి ఆలయ దీని కాబట్టి తూర్పు కూడా ధ్వజస్తంభం వేశారు. అలాగే ఈ కాళీమర్దన వేణుగోపాల స్వామి, వేణుగోపాల స్వామికి కాళీ అంటే చెప్పాను. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులు చాలా మంది ఉన్నారు. ఈ యాత్రకు ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాల నుంచి భక్తజనం తండోపతండాలుగా తరలివచ్చారు. భక్తులకు మార్గ మధ్యంలో మంచినీళ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గోండు శంకర్ చొరవతో వచ్చే ఏడాదికి గిరి ప్రదక్షిణ చేయడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని ఆలయ ధర్మకర్త మధురెడ్డి చెప్పారు. శనివారం వేకువజామున స్వామివారి తిరువీధులను ఘనంగా నిర్వహించారు. మేళ తాళాలతో ఉత్సవమూర్తులను పల్లకిలో కొండ పక్కనే ఉన్న వంశధార నదికి తీసుకువెళ్లి చక్రతీర్థ స్నానం చేయించారు. అప్పటికే అక్కడకు చేరుకున్న వేలాది మంది భక్తులు స్వామివారితో పాటు నదిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. తిరిగి కాలినడకన కొండపైకి చేరుకుని వేణుగోపాలుడిని దర్శించుకున్నారు. కొండ మధ్యలోని వీర వసంతరేశ్వర, కొండ కిందన ఉన్న నరసింహ, వెంకటేశ్వర వరదరాజ స్వాములను కూడా భక్తులు దర్శించుకొని పూజలు చేశారు. ఇది సాలిహొండం కాళీమర్దన వేణుగోపాల స్వామి గుడి. ఇక్కడ ప్రత్యేకత అంటూ ఏమైందంటే చక్ర స్నానానికి దాసులు దేశవ్యాప్తంగా ఇక్కడి నుంచి తరలి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఆ రోజు భీష్మ ఏకాదశి రోజు స్నానాలకి వచ్చి చక్ర స్నానంతో స్నానాలు చేసి వెళ్తారు. ఇక్కడ ప్రత్యేకించి మేము గత 15 ఏళ్ళుగా ఇక్కడ ప్రతి సంవత్సరం దేవుడి దర్శనానికి వస్తున్నాం. ఎందుకంటే మా చిన్నాన్నగారు ఇక్కడ ఆలయ ధర్మకర్త. ఆయన ఆధ్వర్యంలో జరిగే ఈ వాటి కోసం అంటే ఆ గుడి యొక్క మహిమాన్వితని మేము కూడా ఆహ్వాదించాలని ప్రతి సంవత్సరం వస్తాం. మాకు బాగుంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. భక్తులు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవాళ ఇంకా తక్కువగా ఉంటుంది. రేపటికి లక్షల్లో జనాలు కనబడుతుంటారు. గోడలు కూడా దూకేసి ఎక్కేసి వచ్చేసిన రోజులు ఉన్నాయి, నేను చూశానండి. వేణుగోపాలను దర్శనానికి భక్తులు గంటల తరబడి బారులు తీరారు. భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడాయి. నరసన్నపేట, శ్రీకాకుళం, ఆముదాల వలస, పలాస నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. దూర ప్రాంత భక్తులు ఆటోలు, ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాల్లో యాత్రకు చేరుకున్నారు. భక్తులు 2 మెట్ల మార్గాలతో పాటు ఘాట్ రోడ్డు గుండా ఎత్తైన కొండపైకి చేరుకున్నారు. దీంతో వేకువజాము నుంచే క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. అర్చక స్వాములు, ట్రస్ట్ బోర్డు అధ్యక్షులు సుగ్గు మధురెడ్డి దంపతులు స్వామివారికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం విశేష పుష్పమాలలతో ప్రత్యేక పూజలు జరిపించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ పైడయ్య ఆధ్వర్యంలో గార ఎస్ఐ, ఇతర ఎస్ఐలతో పాటు 200 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్ను ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు చేపట్టారు.
ఇది మొత్తం మీద శ్రీకాకుళం జిల్లాలో అతి చేరువలో ఉన్న ఈ శాలివాహన యాత్ర అయితే అంగరంగ వైభవంగా అయితే ప్రారంభం అయితే అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు అనేది చేశారు. ఎందుకంటే పోలీస్ శాఖ నుంచి అటు రెవెన్యూ శాఖ నుంచి కూడా ఇక్కడ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో మజ్జిగ, అదే మంచినీళ్ళు, అదేవిధంగా చిన్నపిల్లల తల్లులకు పాలు కేంద్రాలు కూడా ప్రత్యేకించి ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే అటు కేంద్ర మంత్రి, అటు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి గొంటి శంకర్ కూడా త్వరలో ఈ యొక్క గిరి ప్రదర్శన ఏర్పాట్లకు అనేది మొట్టమొదటిగా ఇక్కడ స్థాపించే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అక్కడ విజయవాడ, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఇటు సింహాచలం దగ్గరే గిరి ప్రదర్శనలు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ చూస్తుంటాం. ఇది కూడా శాలివాహనాన్ని కూడా గిరి ప్రదర్శన కింద ఏర్పాటు చేసి త్వరలో ప్రజలకి, భక్తులకి అందజేసామని కూడా ఇక్కడ ఆలయానికి సంబంధించిన చెప్తున్న పరిస్థితి. అది ఏదైనప్పుడు కూడా మరికొద్ది రోజుల్లో ఈ యొక్క శాలివాహనం అనేది ఇది ఎండోమెంట్ కింద ఇప్పటికే ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్క ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ప్రజలకు కొంతమందికి చేరవడం త్వరలో ప్రతి ఒక్క సంఘటన కూడా ప్రతి ఒక్క ఇక్కడ ఏర్పాటు చేసినంత కూడా గూగుల్, అదే సప్తగిరి ఛానల్లో కూడా ప్రచారం చేస్తూ ఇక్కడ ప్రభుత్వం కూడా దీనిపైన ప్రత్యేక నిధులు కూడా జారీ చేస్తుందంటే కూడా స్థానికంగా ఇక్కడ ఉన్న కొంతమంది చెప్తున్నారు. అదేవిధంగా ఆలయ అర్చకులు కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైతున్నప్పుడు కూడా అరసవెల్లి ఏ విధంగా ఆ ఉత్సవాలు విజయవంతం చేసుకుందో ఈ శాలివాహన ఉత్సవాలు కూడా అదే విధంగా విజయవంతంగా చేసుకుంటామంటే కూడా ఇక్కడ ఆలయం సంబంధించిన అర్చకులు అదేవిధంగా ప్రధానంగా చూస్తున్న పరిస్థితి అయితే కనిపించింది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. 7 ప్రవీణ్ కుమార్తో వెంకటన్న, ఆదం తెలుగు, శ్రీకాకుళం.